అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకునే టాపిక్ ఏంటంటే గృహవేద ఫలితాలు. అంటే ఈ గృహవేద ఫలితాలు చెప్పాలంటే 100 రకాల ఫలితాలు ఉన్నాయండి. దాంట్లో మనం ఒక్కొక్కటి నెమ్మదిగా ఒక్కో దాని గురించి చెప్పుకుంటూ వద్దాం. ఎందుకంటే మనం నూతనంగా నిర్మించుకునే గృహానికి ఎలాంటి వాస్తు దోషాలు, ఎలాంటి గృహవేద ఫలితాలు పొందకుండా మనం వీలైనంత వరకు ఎలాంటి పొరపాట్లు జరగకుండా గృహం నిర్మించుకోవడానికే ట్రై చేద్దామండి. ఎందుకంటే మనం జీవితంలో గృహం ఒక్కొక్క మధ్యతరగతి కుటుంబం అనేది జీవితంలో గృహం అనేది ఒక్కసారి కట్టగలదు, మళ్ళీ మళ్ళీ కట్టలేరు. కాబట్టి జాగ్రత్తగా ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా కట్టుకునేలాగా మనం చూసుకోవాలండి. మనం చూద్దాం ఈరోజు గృహవేద ఫలితాలలో అందకవేద. అందకవేద అంటే ఏమిటి? అందకవేద అంటే మనం నూతనంగా నిర్మించుకునే గృహానికి సింహద్వారం ఉంది కదా, ఈ సింహద్వారానికి ఇరువైపులా అంటే కిటికీలు లేకుండా సింహద్వారం నిర్మించకూడదు అన్నమాట. ఈ కిటికీలు లేకుండా సింహద్వారం నిర్మించిన గృహానికి అందకవేద దోషం తగులుతుంది. అందకవేద దోషం అందకం ఛిద్రహీనం స్యాత్ అని చెప్పారు. అంటే ఎవరైతే నూతనంగా నిర్మించుకున్న గృహానికి సింహద్వారానికి అటువైపు ఇటువైపు అంటే 2 వైపులా 2 కిటికీలు ఉండాలండి. ఆ 2 వైపులా కిటికీలు లేని గృహానికి అందకవేద దోషం తగులుతుంది. దానికే మనకి ఏం చెప్పారంటే అందక ఛిద్రహీనం స్యాత్ అన్నారు. అంటే ఎవరైతే ఇలా కిటికీలు లేకుండా ఒక్క ద్వారం మాత్రమే నుంచోబెడతారో వాళ్ళకి ఈ దోషం అనేది వర్తిస్తుంది. అయితే ఈ దోషం వల్ల ఫలితాలు ఏంటంటే ఈ దోషం పొందిన గృహ యజమానికి రోగం కలుగుతుంది, అంటే రోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. చూద్దాం అది అసలు ఈ సింహద్వారం కిటికీలు లేకుండా విత్ కిటికీలతో ఎలా పెట్టాలనేది ఇప్పుడు చూద్దాం అండి. ఇది మన నూతనంగా నిర్మించుకున్న గృహానికి సింహద్వారం అనుకోండి. ఈ సింహద్వారానికి ఇటు కిటికీలు లేకుండా ఇలా సింగిల్గా సింహద్వారం ఉంటే ఆ గృహానికి గృహవేద దోషం అనేది వర్తిస్తుంది. ఇది నూతనంగా నిర్మించుకున్న గృహానికి సింహద్వారం అన్నమాట. ఈ సింహద్వారానికి ఇటువైపు కిటికీలు లేకుండా ఓన్లీ ద్వారం ఒక్కటి నిర్మించుకున్న గృహానికి ఈ అందకవేద దోషం అనేది తగులుతుంది. ఈ అందకవేద దోషం తగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనం ఇప్పుడు సింపుల్గా అటో కిటికీ పెట్టుకోవాలన్నమాట. ఇట్లా గృహానికి అటొక కిటికీ ఇటుకొక కిటికీ ఇట్లా 2 కిటికీలు పెట్టుకుంటే ఈ అందకవేద దోషం అనేది తగలదండి. ఇట్లా పెట్టుకోవాలి. సేమ్ ఇది మనకి శాస్త్రంలో చెప్పిన ఒరిజినల్ విధానం అయితే ఇది. కానీ ఈ రోజులలో మనకేంటంటే ఇప్పుడు మనకి కొంత లేటెస్ట్ మోడల్స్ అనేసి బాగా పెరిగిపోయి ఈ గృహాలకి సింహద్వారాలు కూడా ఎలా పెడుతున్నారంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ రోజులలో డిజైన్స్ ఎలా అయిపోయినాయి అంటే రాను డిజైన్స్ టెక్నాలజీ అని అలా అని కొంత మోడల్ రంగం వైపు పరిగెత్తడం వల్ల ఇలా ఉండాల్సిన సింహద్వారం కాస్త ఇలా వస్తుంది. ఇది ద్వారం ఓకే, మళ్ళీ కిటికీలు కూడా ద్వారం అంత ప్రమాణం ఇచ్చేస్తున్నారు. ఈ పైన ఇలా ఇచ్చేస్తున్నారు. ఇది పైదంటే ఇది ఓకే. ఈ ద్వారం కూడా ఈ కిటికీలు కూడా ద్వారం అంత ప్రమాణం కిందకి రాకూడదండి. ఇక్కడ హాఫ్ వరకే ఇలా రావాలి అదనమాట. అలా రాకూడదు. ఇలా డిజైన్స్ ఈ రోజులలో ఏంటంటే నూతన గృహానికి కొంతమంది ఒక సింహద్వారానికి 1 లక్ష 2 లక్షలైనా ఖర్చు పెడుతున్నారండి. 2 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇంత పెద్ద ద్వారాలు అనేది ఇంత పెద్ద సెట్టింగ్ అనేది పెట్టకూడదు. గృహాన్ని బట్టి గృహ సైజుని బట్టి మాత్రమే పెట్టాలి. గృహ సైజుని బట్టి కాకుండా ఎలా పడితే అలా మన సింహద్వారాలు పెద్ద సైజు అంటే మన పరపతిని మన ఉన్నతిని చూపించడం కోసం కొంతమంది పెడతా ఉంటారండి. అలా పెట్టడం కూడా ఒక రకంగా దోషమే వస్తుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ వీడియోలలో అది కూడా దాని గురించి కూడా చెప్పుకుందాం. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మనకి అందకవేద దోషాన్ని తగలకుండా ఉండడానికి మనం యాక్చువల్గా పెట్టాల్సిన సింహద్వారం ఇదనమాట. సింహద్వారం డిజైన్ ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ విడివిడిగా కిటికీలు వచ్చినాయి ఓకే. అలా కొంచెం వెడల్పు తక్కువ ఉన్న ప్లేసులలో కొంచెం వెడల్పు తక్కువ ఉన్న గృహాలలో మనకి పూర్వం రోజులంటే చాలా పెద్ద గృహాలు కాబట్టి మనం ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వెడల్పు తగ్గిన గృహాలలో ఈ విండోని కనీసం ఈ సింహద్వారానికైనా అటాచ్ చేయాలి. ఇట్లా అటాచ్ చేసి కొంచెం వెడల్పు ఇంత కాకపోయినా కొంచెం తగ్గించైనా మధ్యలో ఈ గ్యాప్ లాపైనా కానీ అటాచ్ చేసి మనం సింహద్వారం అనేది నిర్మించుకోవాలన్నమాట. దయచేసి
సింహద్వారంలో కూడా తెలిసి తెలియక పొరపాట్లు ఎవ్వరూ చేయొద్దండి. ఇట్లా ఇండివిజువల్గా పెట్టడం కుదరని వాళ్ళు ఇట్లా అటాచ్డ్ ఇట్లా కలిపైనా తీసుకోవచ్చు అనమాట. విండోస్ సింహద్వారం ఒకటే దాంట్లో ఇట్లా కలిపి తీసుకోవచ్చు అనమాట. పాజిబిలిటీ ఉన్నప్పుడు మనం వీళ్ళక చెప్పుకునే విధంగానే పెట్టుకోవాలి. పాజిబిలిటీ లేనప్పుడు కనీసం ఇలాగన్నా ట్రై చేయాలన్నమాట. ఇలా మెయిన్ సింహద్వారానికి సబ్ డోర్స్ కాదు, ఇదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. సింహద్వారానికి ఎప్పుడైనా సరే అటువైపు ఇటువైపు ఒక కిటికీ ఉండాలి. ఎందుకంటే మనం గృహాన్ని గర్భం అంటున్నాం కాబట్టి, మనం వాస్తు పురుషుని కానీ తీసుకుంటే గర్భం అంటే ఇది వస్తుంది. ఈ గర్భంలోకి ఎంట్రన్స్ మనకు నోరు ఎలాగో ఇక్కడ సింహద్వారం అలాగనమాట. ఈ 2 విండోస్ అనేది 2 కళ్ళు లాంటివి. ఇవి అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. విండోస్ అయితే ఏ గృహానికి అయితే లేకుండా ఉంటాయో ఆ గృహానికి అందగవేద దోషం అనేది తగులుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ ఇంకో టాపిక్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.